గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని సామాన్య ప్రజలకు 24 గంటలు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ నిధులను విడుదల చేస్తోంది. ఈ నిధులతో పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరికొత్త రూపురేఖలను సంతరించుకున్నాయి. మాతా శిశు సంరక్షణ, ఉచిత వ్యాక్సినేషన్, క్యాన్సర్ ముందస్తు నివారణ చర్యల్లో అద్భుతమైన పనితీరు కనబరుస్తూ జిల్లాల్లోని 33 కేంద్రాలు నిరంతరం ఏ గ్రేడ్ సాధిస్తున్నాయి. ఈ జాతీయ స్థాయి వైద్య ప్రగతిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని వైద్య ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో మొత్తం 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ నిధులతో నిర్మించిన అత్యాధునిక ఆసుపత్రి భవనాలు, ల్యాబొరేటరీలు నేడు రోగులకు కార్పొరేట్ తరహా అనుభూతిని ఇస్తున్నాయి. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి పిహెచ్సికి నిత్యం 100 నుంచి 200 మంది వరకు అవుట్ పేషెంట్లు వైద్య పరీక్షల కోసం వస్తున్నారు. మాతా శిశు మరణాల నియంత్రణ, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం, గర్భవతులు, బాలింతలు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని పర్యవేక్షించడంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. పిహెచ్సిలో మనకి సర్వీస్ డెలివరీ ఇండికేటర్స్ అయినటువంటి మరి పిహెచ్సి ఓపీ కానీ, ఐపీ కానీ, డెలివరీస్, ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్, అట్లానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనకి ప్రతి నెల కూడా కొన్ని గ్రేడింగ్స్ ఇస్తూ ఉంటారు. ఆ మార్క్స్ అలాట్మెంట్స్లో మనము 25 అక్టోబర్ నుంచి కూడా ప్రతి నెల కూడా మాకు ఇండికేటర్స్లో టాప్ పొజిషను స్టేట్లో మేము ఆక్యుపై చేయడం జరుగుతుంది. అవైలబిలిటీ ఎట్ పిహెచ్సిస్ అందరూ కూడా 9 to 4 అవైలబుల్గా ఉండడము, అట్లానే మరి వేకెన్సీస్ ఇప్పుడు ఫిలప్ అయినాయి ఈ నెలలో. అయినప్పటికీ వేకెన్సీస్ ఉన్నా కూడా డాక్టర్స్ ఫ్యామిలీ డాక్టర్గా వెళ్ళడము, పిహెచ్సికి రావడము ఇలా కూడా చేసుకొని పబ్లిక్ పర్సెప్షన్లో కూడా మనం ముందు నిలబడుతూ ఉన్నాము. మహిళా ఆరోగ్య సంరక్షణలో భాగంగా భవిష్యత్తులో వచ్చే క్యాన్సర్ మహమ్మారిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న ముందస్తు వ్యాక్సిన్ ను 14 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు ఉచితంగా అందిస్తున్నారు. వైద్య సిబ్బంది స్వయంగా ఆడపిల్లల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను ఆన్లైన్ పోర్టళ్లలో నమోదు చేసి సురక్షితంగా వ్యాక్సిన్ వేస్తున్నారు. అత్యవసర తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉన్న కేసులను తక్షణమే గుర్తించి మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలిస్తూ 24 గంటల నిరంతర నిఘా ఉంచారు. ఈ విప్లవాత్మక చర్యల వల్లే జిల్లాలోని 33 కేంద్రాలు గత ఏడాది కాలంగా వరుసగా ఏ గ్రేడ్ సాధిస్తూ వస్తున్నాయి. జనరల్ యావరేజ్ ఓపీ మనకు 50 to 80 మధ్యలో వస్తూ ఉంటుంది. అన్ని కేసెస్ చూస్తాము. ముఖ్యంగా ఫీవర్ కేసెస్ కూడా మనకు బ్లడ్ టెస్ట్లో అందుబాటులో ఉన్నాయి. ఫీవర్ 5 days కంటే ఎక్కువ ఉంటే మలేరియా టెస్ట్, వైడాల్ టెస్ట్, కనాల్ టెస్ట్ కూడా చేస్తున్నాం ఇక్కడ. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటికే వచ్చి రెగ్యులర్ గా పరీక్షలు చేస్తున్నారని, హాస్పిటల్లో రూపాయి ఖర్చు లేకుండా స్కానింగ్ మందులు లభిస్తున్నాయని లబ్ధిదారులు తెలిపారు. ఇక్కడ హాస్పిటల్లో చాలా బాగా చూస్తారు. ఇంకోటి ఏంటంటే నాకు ఒంట్లో బాగాలేదని వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ ఏంటి, మేడం గారు ఏంటి చాలా బాగా చూసారు. మెడిసిన్స్ కూడా మంచిగా ఇచ్చారు. ప్రజెంట్ నాకు క్లియర్ గా బాగానే ఉన్నది. అందరికీ ఆరోగ్యం అనే సంకల్పంతో సాగుతున్న ఆయుష్మాన్ భారత్ నిధులు పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ ఆరోగ్య భద్రతకు ఒక బలమైన కవచంలా మారాయి. వైద్య సిబ్బంది సమిష్టి కృషితో సాధించిన ఈ ఏ గ్రేడ్ ప్రగతి వికసిత్ భారత్, ఆరోగ్య భారత్ లక్ష్యాల సాధనలో ఒక రోల్ మోడల్ గా నిలుస్తోంది.